గుమ్మగట్ట మండలం నేత్రపల్లికి చెందిన రూప రాయదుర్గం పట్టణంలోని ఒంటరిగా నివాసం ఉంటుంది. గత నెల 28న అనంతపురం ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. క్షేత్రస్థాయి ఆరోగ్య పరీక్షల్లో భాగంగా సచివాలయ హెల్త్ అసిస్టెంట్ సరోజ, ఆశా వర్కర్ ఈ నెల 18న ఇంటికి వెళ్లినప్పుడు శిశువు కనిపించలేదు. అప్పటికే స్థానికంగా ఉన్న రాజు అనే వ్యక్తికి శిశువును అమ్మేసినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఇదే విషయంపై రూపను ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ 2 రోజుల పాటు కాలయాపన చేసింది. దీంతో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టి శిశువు జాడను కనుక్కుని శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్నావు చాక్కో రేపొద్దున నిన్ను ఈ అబ్బాయి వాడు చదువుకొని మంచి విద్యావంతుడై నిన్ను పోషిస్తాడనే విధంగా ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆమె సరే అప్పటి నుంచి బిడ్డను చూసినప్పుడు కొంచెం మార్పు వచ్చింది ఆమెలో. ఆ బిడ్డను చూసిన తర్వాత లేదు మేడం, ఇక్కడైతే నా కళ్ళెదురుగా ఉంటాడు, చూస్తాను, పొద్దున్న సాయంత్రం చూస్తాననే ఉద్దేశంతో ఇచ్చినానని ఆమె అంటుంది. ఆ తీసుకున్న వ్యక్తి ఏమో మా దగ్గర ఉంటే ఈమె వచ్చి చూసిపోతూ ఏమన్నా ఇబ్బంది పెడుతుందామనే ఉద్దేశంతో అబ్బాయిని వాళ్ళ అక్క దగ్గరికి పంపించేసినాడు. అక్కడ పెద్దవాడిని చేద్దామనే ఉద్దేశంతో. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆ బిడ్డ ఇబ్బంది పడినాడు. నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ ఆరోగ్య పరీక్షలన్నీ చేయించినాము. డాక్టర్ అడ్మిషన్ చేసుకున్నారు. ఆమెకు తోడుగా మా 2 ఆయాలను కూడా అక్కడే ఉంచినాము. మా సూపర్వైజరు మా పర్యవేక్షణలో రాత్రంతా ఉంది. హాస్పిటల్ నుంచి ఈరోజే పంపించినాం సిడబ్ల్యూసికి. వాళ్ళ తల్లికి కౌన్సిలింగ్ ఇస్తారా మరి ఏమనేది తర్వాత మేము చూడాల్సి ఉంది.